ఏపీలో కొలువు తీరిన మంత్రివర్గం తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 10:30కు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 8 ప్రధాన అంశాలుగా సమావేశం అజెండా ఖరారు చేశారు. పెన్షన్లు పెంపు, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగులకు ఐఆర్, రైతు భరోసా చెల్లింపు, హోంగార్డుల జీతాల పెంపు, ఉద్యోగాల కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేడు తిరుమలకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 4:40 బీజేపీ కార్యకర్తలతో మోదీ సమావేశమవుతారు. అక్కడి నుంచి 5 గంటలకు తిరుమల పయనమవుతారు. సాయంత్రం 6 గంటలకు మోదీ, జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రి 8:15 ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారాం సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన తమ్మినేని సభాపతిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో సభాపతులు చేసిన తప్పిదాలు ఇక నుంచి జరగవన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా సభను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13న సభ్యులంతా కలిసి తనను శాసన సభాపతిగా ఎన్నుకుంటారని తమ్మినేని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో తనను ఓడించడానికి ప్రత్యర్థులు 150 కోట్లు ఖర్చు చేశారని పవన్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని కుట్ర పన్నారని ఆరోపించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారైనా ఒక్క ఓటమి జనసేనను ఆపలేదని, దెబ్బతిన్న కొద్దీ మరింత రాటుదేలి పైకి లేస్తామన్నారు. పార్టీ పెట్టినప్పుడు తన వెంట 10 మంది కుర్రాళ్లు మాత్రమే ఉన్నారని, ఇప్పుడు లక్షల మంది జన సైనికులు తన వెంట ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయన ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి టీడీపీలో చేరారు. చంద్రబాబు హయాంలో కొన్నాళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు పవన్ కు లేఖ పంపారు. రావెల బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రెండో పెద్ద పార్టీ కానుందన తమ పార్టీకి ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తమ పార్టీకి ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని స్పీకర్ను కోరనున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తమకు 7 ఎమ్మెల్యేలు ఉన్నందున రెండో పెద్ద పార్టీగా గుర్తించాలన్నారు. ఢిల్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు బీజేపీకి 3 ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత పదవి కోరేందుకు త్వరలోనే తాము తెలంగాణ స్పీకర్ను కలుస్తామన్నారు. సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్ట్గా మారారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దీక్ష చేస్తున్నామని, అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల నుంచి దొంగతనంగా స్పీకర్ వినతి తీసుకున్నారని, అర్హత పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు ఎలా విలీనం చేస్తారని భట్టి ప్రశ్నించారు. రాష్ట్రంలో నిధులన్నీ దుర్వినియోగమయ్యాయని, బెదిరించి ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ అవినీతిపై లోక్పాల్కు వెళ్తామని, కేసీఆర్ను అడగదొక్కే వరకు కాంగ్రెస్ ఊరుకోదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చెప్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన జడ్పీ చైర్మన్, చైర్పర్సన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని ఆ పార్టీలో కలుపుకోలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో రాష్ట్రంలో సుదీర్ఘంగా కొనసాగిన కోడ్ నిబంధనకు తెరపడింది. శాసనసభకు ముందస్తు ఎన్నికల నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలకు ముందు, తరువాత కొద్ది కాలం మాత్రమే కోడ్ లేదు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ కోడ్ కొనసాగుతుండగానే రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీపీ, జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ పదవుల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఆ ప్రక్రియ కూడా పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసింది. ఆస్తమా రోగులకు ఉపశమనాన్ని కలిగించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతోంది. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు ఆస్తమా రోగులకు చేప మందు వేసి ఈ ఏడాది కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కొన్నేళ్లుగా బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. 3 రోజుల ముందుగా తమ గ్రామాల నుంచి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు చేప మందు పంపిణీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. జడ్పీ చైర్మన్ల ఎంపికలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. 32 జిల్లాల్లోనూ టీఆర్ఎస్ విజయడంక మోగించింది. ఎంపీపీ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన అధికార పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లోనూ సత్తా చాటారు. రాష్ట్రంలోని అన్ని జడ్పీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 20 జడ్పీ పీఠాల్లో మహిళలే చోటు దక్కించుకున్నారు. అన్ని జిల్లాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావారిగూడెంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ ప్రవేశాన్ని జనసేన నాయకులు సందర్శించారు. 2 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సావారిగూడెం గ్రామస్తులు అక్రమ డంపింగ్ యార్డుపై పవన్ కు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్ గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యలను తెలుసుకోవాల్సిందిగా జనసేన నాయకులను ఆదేశించారు. పవన్ ఆదేశాలతో గ్రామాన్ని సందర్శించిన బండ్రెడ్డి రామకృష్ణ బృందం డంపింగ్ యార్డ్ ప్రదేశాన్ని సందర్శించి సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. గ్రామ సమీపంలో డంపింగ్ యార్డ్ పెట్టాలని ఆలోచన సరికాదని, దీనిని అడ్డుకునే క్రమంలో జనసేన గ్రామస్తులకు అండగా ఉంటుందని జనసేన నాయకులు వెల్లడించారు. దేశ ప్రజలకు చల్లటి కబురందింది. ఎట్టకేలకు వారం ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ నుంచి నెమ్మదిగా దక్షిణ, ఉత్తర భారతదేశానికి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి. గ్రామీణ భారతంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి వర్షపు నీరే ఆధారం కావడంతో రుతుపవనాల రాక రైతులకు ఆనందాన్నిస్తోంది. రుతుపవనాల రాకతో రానున్న 2 రోజుల్లో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సియాచిన్ గ్లేసియర్లో పరిస్థితులు అత్యంత కఠినంగా తయారయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో విధులు నిర్వహిస్తున్న గుర్ఖా రెజిమెంట్ సైనికులు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల నుంచి -70 డిగ్రీలకు చేరుకున్నాయని వాళ్లు వెల్లడించారు. కోడిగుడ్లు గడ్డ కట్టిపోవడంతో బంతుల్లా ఆడుకుంటున్నారు. అలాగే బంగాళాదుంపలు రాళ్లలా తయారయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఎవరిని కలవడానికి వెళ్లినా ప్రధాని మోదీ వట్టి చేతులతో వెళ్లరు. అవతలి వారి ఇష్టాలు, మన సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కానుకలు బహుకరిస్తుంటారు. తాజాగా మాల్దీవులు పర్యటనకు వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం మహమ్మద్ సోలిహ్కు క్రికెట్ బ్యాట్ను బహుమతిగా ఇచ్చారు. ఆ బ్యాట్ మీద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన జట్టు సంతకాలున్నాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతుండడం, సోహిత్ క్రికెట్ అభిమాని కావడం ఈ కానుక ఇవ్వడం వెనుక కారణం. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. ఇండియాను విడగొట్టేందుకు మోదీ విద్వేషాల విషాన్ని చిమ్ముతున్నారంటూ విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి తనను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వయనాడ్లో ఆయన రెండవ రోజు పర్యటన కొనసాగించారు. కేరళ ఎంపీగా కేవలం వయనాడ్ సమస్యలనే కాక రాష్ట్ర సమస్యలను లోక్సభలో ప్రస్తావిస్తానని చెప్పారు. కాగా నేడు కూడా రాహుల్ పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వం స్థిరత్వంపై ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. ఇందుకు ఈ నెల 12న ముహూర్తం నిర్ణయించారు. కర్ణాటక గవర్నర్ వాజ్పేయి వాళ్లను కలుసుకుని ఈ నెల 12న మంత్రివర్గ విస్తరణకు సమయం కేటాయించాల్సిందిగా ఆయనను కోరారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు అభినందన యాత్ర పేరిట చేపట్టిన విజయోత్సవ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో బీజేపీ 18 చోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దీనాజ్పూర్ జిల్లాలోని గంగారాంపూర్ ప్రాంతంలో స్థానిక కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ పార్టీ నేత రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. మంత్రి ఇదివరకు స్థానిక సంస్థల శాఖ, టూరిజం, సాంస్కృతిక శాఖల బాధ్యతలను నిర్వహిస్తూ రాగా ఈ బాధ్యతల నుంచి తప్పిస్తూ సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. వీటి స్థానంలో విద్యుత్ శాఖను ఆయనకు కేటాయించారు. అయితే ఈ శాఖను తీసుకోవడానికి సిద్ధు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ శాఖ బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా ఆయన సచివాలయానికి వెళ్లలేదు. ప్రపంచ కప్లో ఐసీసీ ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై కాకుండా ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ వికెట్ కీపర్ ధోనీ తన గ్లౌస్ పై సైనిక అధికారిక చిహ్నం బలిదాన్ ధరించడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనీకి మద్దతుగా బీసీసీఐని నిలిచిన నిబంధనల ప్రకారం ఇది విరుద్ధమని, రానున్న మ్యాచ్ల్లో ధోనీ బలిదాన్ గుర్తును వినియోగించరాదంటూ ఐసీసీ తేల్చి చెప్పింది. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ గంభీర్ స్పందించారు. క్రికెట్ను సరైన క్రమంలో ఆడించడమే ఐసీసీ పని అని, అంతేగాని ఆటగాళ్లు తమ గ్లౌస్ పై ఎలాంటివి ధరించారు, లోగోలు ఉన్నాయా లేవా అనే విషయాలు మాత్రం కాదని గంభీర్ వ్యాఖ్యానించారు.